కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగింది, కేసీఆర్ హయాంలో అదయింది అంటారు. ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేసింది, రండి చర్చకు రండి, ఎవరు ఏ విధంగా న్యాయం చేసిరు, ఏ విధంగా అన్యాయం చేసిరు బీసీలకు మనము లెక్కలతో మాట్లాడదామని చెప్పేసి ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేసింది. మరి ఆ ఛాలెంజ్ స్వీకరించవచ్చు కదా. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు దీని గురించి మాట్లాడొచ్చు కదా. అసలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్దేశం ఏంటి? బీసీలకు న్యాయం జరగాలన్నా లేకపోతే న్యాయం జరగొద్దన్నా? మన గురించి మాట్లాడుతున్నప్పుడు కుదిరితే సపోర్ట్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండు కదా. ఈ వ్యతిరేకత చేయడానికి ఈ పెయిడ్ ఛానళ్ళు నిన్న తొలివెలుగులో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను కూడా చూసినా కొంతసేపు ఏదో మన తొలివెలుగు గారి రగ్గన్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంది ఉద్దేశం ఏంటిది? ఇవాళ ప్రభుత్వానికి మీరు సరెండర్ అయిపోయిర్రా? బీసీల హక్కుల కోసము బీసీలకు 42% రిజర్వేషన్ రావద్దని చెప్తా ఉన్నారా మీరు? ఇలా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రావద్దని చెప్పండి. అట్లనే ఏం రావద్దు, బీసీల హక్కులు నెరవేరొద్దు, మేము ఇట్లనే ఏదో ఒక దుకాణం వేసుకొని ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా మేము తిరుగుతాము అని చెప్తారా మీరు? ఎట్లా అన్నట్టు, ఏ విధంగా అన్నట్టు? బీసీలకు న్యాయం జరగాలన్నా వద్దా? దానికోసము ఎవరెవరు వస్తున్నారు ఏంది అనేది చూసుకోవాలి కదా. ఒకవేళ బీసీలకు న్యాయం జరిగితే కవితకి ఏం రాదు కదా, ఏమొస్తుంది? ఆమె బీసీ కాకపోయినా కానీ బీసీల కోసం మాట్లాడుతుంటే ఆమెకి ఏమన్నా లాభం వస్తుందా? ఏమి రాదు కదా. అంటే ఇదంతా ఎందుకు, దేనికోసం? ఇదంతా ప్రభుత్వం వెనకాల ఉండి మాట్లాడిస్తూ ఉంటుంది. ప్రభుత్వమే ఇప్పుడు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా ఒక ఆ రకమైనటువంటి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో దుర్మార్గం అంటే ఇది.